ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనటువంటి ఎన్నికల ప్రక్రియ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతోంది. దాదాపు 96 లోక్సభ స్థానాలకు సంబంధించి 4వ విడత ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు సంబంధించి అంటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక 25 పార్లమెంట్ ఎన్నికలకు 25 సంబంధించి పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉదయం నుంచే ఓటర్లందరూ కూడా క్యూ లైన్లలో బారులు తీరి ఓట్లు వేసేందుకు ముందుకు వెళ్తున్నారు. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి సంబంధించి అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏం జరుగుతోంది, ఓటింగ్ సరళి ఏ విధంగా జరుగుతోందని మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. కోటిరెడ్డిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, చెప్పండి కోటిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ ఉదయం నుంచే అంటే మాక్ పోలింగ్ ప్రారంభం కాకముందు నుంచే 5 గంటల 30 నిమిషాల నుంచి లేకపోతే 5 గంటల 40 నిమిషాల నుంచి ఓటర్లందరూ కూడా క్యూ లైన్లో బారులు తిరిగి 7 గంటలకు ఏదైతే ఓటింగ్ ప్రారంభమైంది అప్పటి నుంచి ఓట్లు వేయడం మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి ఓటింగ్ శాతం ఏదైతే ఉందో గతంతో పోలిస్తే ఇప్పుడు కొంత మెరుగ్గానే పోలైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఓటింగ్ శాతాన్ని చూసినట్లయితే కొన్ని చోట్ల చెదురుముదురు ఘటనలు జరుగుతున్నా కానీ అంటే విశాఖలో కావచ్చు లేకపోతే అటు కొంత రాయలసీమ ప్రాంతంలో కొంత చోట్ల చెదురుముదురు ఘటనలు జరుగుతున్నప్పటికీ మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా సాఫీగానే ఎన్నికలు జరుగుతున్నాయని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా స్పష్టంగా చెప్తోంది. అసలు మొత్తంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరుగుతోంది కోటిరెడ్డి? ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ఈ ఉదయం నుంచి ఓటర్లంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరినటువంటి వాతావరణం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గతంలో కూడా ఇలాంటి వాతావరణం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆ తీరు మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికి 9 గంటల వరకు అయినటువంటి పోలింగ్ శాతాన్ని కనుక గమనించినట్లయితే చాలా జిల్లాల్లో 12%, 12.5% వరకు కూడా పోలింగ్ అయింది. అంటే 2 గంటల వ్యవధిలోనే ఇంతవరకు ఇంత పోలింగ్ శాతం కనిపించడం ప్రధానంగా మనం ఎక్కువ భాగం వృద్ధులు, యువకుల కంటే కూడా వృద్ధులు, మహిళలు ఎక్కువగా ఈ ఓటింగ్లో పాల్గొంటున్నటువంటి వాతావరణం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అన్ని చోట్ల కూడా అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే వెబ్కాస్టింగ్ అంతా కూడా ప్రతి చోట రికార్డింగ్ అంతా పెట్టారు. ఇప్పటికే వీఐపీలంతా అలాగే పోటీ చేస్తున్నటువంటి ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్, ఇలా లోకేష్ వీళ్ళంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి బూతుల్లో. అయితే చాలా చోట్ల కూడా ఎంత భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ అంటే 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి కొంత హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి వాతావరణం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంటే 2 రోజుల ముందు నుంచే ఈ వాతావరణం చాలా చోట్ల కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రధానంగా పల్నాడు జిల్లాలో దాదాపు 3 నియోజకవర్గాల్లో మాచర్ల, గురజాల, పెదకూరపాడు నియోజకవర్గాలు, అలాగే సత్తనపల్లి నియోజకవర్గం, ఓవరాల్గా పల్నాడు జిల్లాకి పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో దాదాపు 4 నియోజకవర్గాల్లో ఆ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. అవసరమైతే అక్కడికి అదనపు బలగాలను తరలించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ వస్తుంది. ఇక మరోవైపు విశాఖపట్నం ప్రాంతంలో కూడా దీనికి సంబంధించినటువంటి గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం చూసినట్లయితే పోలింగ్ ఏజెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి సంఘటన ఒక పోలింగ్ ఏజెంట్ పైన కూడా ఆ ప్రత్యర్థులు దాడి చేయడం, అతను తీవ్రంగా గాయపడ్డారు. దీనిపైన ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. అంటే ఓవరాల్గా చూసినట్లయితే ఒక చావో రేవో తేల్చుకునే తీరులోనే 2 పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన పక్షాలకు సంబంధించినటువంటి ఓటర్లు కానీ అలాగే కార్యకర్తలతో సహా అందరూ ప్రస్తుతం ఈ ఓటింగ్ లో పాల్గొంటున్నారనేది కనిపిస్తుంది. అంటే కోటిరెడ్డి, ఎలక్షన్ కమిషన్ పదే చెబుతున్నప్పటికీ కూడా ఈవీఎంల జోలికి వెళ్ళొద్దని అన్నమయ్య జిల్లాలోని పుల్లంపేటలో ఒక ఈవీఎం మిషన్ ని పగలగొట్టినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అంటే వైసీపీకి జనసేనకు స్థానికంగా ఉండేటువంటి ఆ గొడవల నేపథ్యంలో జనసేన ఏజెంట్ కిడ్నాప్ చేశారని జనసేన నాయకులు అక్కడ ఆరోపించడం కావచ్చు, ఆ ఈవీఎంని పగలగొట్టడం కావచ్చు చూస్తున్నాం. అంటే జిల్లాల ఎస్పీలు కూడా చాలా క్లియర్గా చెప్పారు, అసలు ఆ పర్మిసెస్ లో కూడా వెళ్ళొద్దని చెప్పారు. అయినప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తోంది దీనికి సంబంధించి? అది ప్రస్తుతం మనం ఎలక్షన్ కమిషన్ ఈ విషయాల మీద చాలా సీరియస్గా ఉంది. వాస్తవంగా 2019లో 79.88% పోలింగ్ అయింది. అంటే దాదాపు 80% పోలింగ్ జరిగింది. ఈసారి ఈ పోలింగ్ కూడా దాదాపు 80 నుంచి 85% మధ్య ఉండేటువంటి అవకాశం ఉంది. 85 ఇంకా దాటినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి లేదు. 2 పార్టీలకు సంబంధించి బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లను కూడా గ్రామాలకు తరలించి ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకోవాలా చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే
ఇదంతా కూడా ప్రత్యేకమైనటువంటి ఎజెండా ఏం లేదు. అధికారం చేపట్టడం అనేది తెలుగుదేశానికి ఎంతో, వైసీపీ కూడా అధికారం నిలుపుకోవడం అనేది అంతే ప్రాధాన్యంగా సంతరించుకున్నటువంటి ఎన్నికలుగా ప్రస్తుతానికి మనం చూడాలి. ఒక రకంగా అంటే జగన్మోహన్ రెడ్డిని ఉంచాలా దించాలా అనే తరహాలో జరుగుతున్నటువంటి ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలకు ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. గత ఎన్నికల్లో ఇండివిజువల్గా పోటీ చేసినటువంటి జనసేన అంటే 2014లో కేవలం మద్దతుదారుగానే ఉంది. 2019కి వచ్చేప్పటికీ ఇండివిజువల్గా పోటీ చేయడంతో ఆ రోజున అంత తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం లేదు. ప్రస్తుతం కూటమిలో భాగస్వామి కావడంతో మిగతా అంటే తెలుగుదేశం పార్టీ కానీ అటు బీజేపీ వర్గాలు కానీ జనసేన 3 పార్టీలు ఏకం అవ్వడంతో అక్కడ ప్రత్యర్థిగా అంటే నిలబడినటువంటి స్థానాల్లో కూడా బలమైనటువంటి ప్రత్యర్థిగా నిలబడి ఉంది. ఇలాంటి సమయంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైనా ఆలోచనలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అపప్రాధాలు కొన్ని వస్తూ ఉన్నాయి. అలాగే ఫేక్ న్యూస్ విపరీతంగా కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలో కార్యకర్తలు కొంత ఆవేశానికి గురవుతున్నటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు పల్నాడు జిల్లాలో రెండచింతల్లోనే చూసుకున్నట్లయితే ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి తల పగలగొట్టారు, మరికొందరు గాయపడ్డారు. అట్లాగే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో నేను చెప్పాను ఇంతకుముందే ఒక ఏజెంట్కి తీవ్రంగా దాదాపు కత్తిపోట్లు లాంటివి జరిగాయి. సో ఓవరాల్గా అలాగే విశాఖ జిల్లాలోనూ ఇలాగే జరుగుతుంది. అలాగే తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం ప్రాంతంలో కూడా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రజల మధ్య కూడా విద్వేషభావం పెరిగినటువంటి వాతావరణంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. 175 నియోజకవర్గాలకు సంబంధించి చాలా చోట్ల కూడా ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతున్నటువంటి వాతావరణం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ప్రజల్లో కూడా ఒక రకంగా 2 వర్గాలుగా చీలిపోయి అంటే అధికార పక్షానికి ఒకవైపు విపక్షానికి ఇంకొక గ్రూప్గా తయారై ప్రస్తుతానికి ఈ ఓటింగ్లో పాల్గొంటున్నారు. ఎవరికి వాళ్ళు దీన్ని ప్రెస్టేజ్గా తీసుకోవడం ఒకటైతే మరోవైపు ఓటర్ చైతన్యం కూడా మనకి చాలా కనిపిస్తుంది. ఎందుకంటే మన్యం జిల్లా లాంటి చోట్ల కూడా అక్కడ రోడ్డు రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాల నుంచి కేవలం డోలీల్లో తరలించి కూడా ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు. అక్కడ రాజకీయ పార్టీల కంటే కూడా స్థానికులు తీసుకున్నటువంటి ప్రాధాన్యత మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇదంతా కూడా ఓటర్ చైతన్యంగా చూడాలి. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా అంటే కోటిరెడ్డి మీరు చెప్తున్నట్లుగా ఏదైతే ఒకవైపు మన్యం జిల్లాలో గిరిజన ప్రాంతాలు అంటే అడవి ప్రాంతాల నుంచి కొన్ని కిలోమీటర్ల మేర నడిచి వచ్చి ఓటు వేస్తున్నటువంటి వర్గాన్ని మనం ఒకవైపు చూస్తున్నాం. కానీ అర్బన్ ఏరియాస్లోకి వచ్చేసరికి ఎడ్యుకేటెడ్ పీపుల్ బాగా విద్య కలిగినటువంటి వాళ్ళు కూడా ఓటు వినియోగించుకోవడానికి వెళ్లకుండా ఇళ్లలో బద్ధకంగా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మరోవైపు చూస్తున్నాం. అంటే ఎందుకు ఇలా జరుగుతోంది ప్రతిసారి? ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతోందని అక్కడ ఉన్నటువంటి పోలింగ్ శాతాన్ని చూస్తే మనకు మళ్ళీ స్పష్టం అవుతోంది. ఎందుకు ఇలా జరుగుతోంది కోటిరెడ్డి? లేదు విజయ్, అంటే వాస్తవంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ వంటి చోట్ల కొంత ఓటర్ చైతన్యం ఎంత ఉందని చెప్పినప్పటికీ కూడా పోలింగ్ శాతాలు కొంత తక్కువ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే అర్బన్ ఏరియాల్లో కూడా ఇప్పటివరకు పోలింగ్ శాతాలు మనం గమనించినట్లయితే ఏ జిల్లాలో కూడా దాదాపు 10% తక్కువ లేదు. 9.5 నుంచి 12.5% వరకు 9 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ శాతాలే ఇలా ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అయితే ఉదయం నుంచి జరుగుతున్న వాటిల్లో కేవలం ఎక్కువగా అంటే పెద్ద వయసు వారు అంటే వాతావరణం గత కొద్ది రోజులుగా ఉన్నటువంటి వేడి వాతావరణం కారణం కావచ్చు, లేదా మధ్యాహ్నం పాల్గొనేటువంటి ఓటింగ్కి ఆ గ్రామీణ ప్రాంతాల్లో కానీ అర్బన్ ఏరియాల్లో కానీ పార్టీల మధ్య ఏర్పాటు ఉన్నటువంటి ఈ ఉద్రిక్త వాతావరణంలో తర్వాత గొడవలు కానీ జరుగుతాయనేటువంటి అభిప్రాయం కావచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొంత పెద్ద వయసు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కువగా అలాగే మహిళలు ఓటింగ్లో పాల్గొంటున్నటువంటిది కనిపిస్తుంది. యువతరం అంతా కూడా మధ్యాహ్నం నుంచి వీళ్ళంతా ఓటింగ్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అర్బన్ ఏరియాల్లో కూడా పోలింగ్ పర్సంటేజీ అంటే గ్రామీణ ప్రాంతాలతో పోల్చినట్టయితే 1 or 2% తేడా ఉంటుందేమో తప్పితే 75కి ఏమాత్రం తగ్గేటువంటి వాతావరణం లేదు. గతంలో మనం ఇది చూసాము. 2019 ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో మనకి పోలింగ్ శాతాలు కనిపిస్తున్నాయి. సో ఈ సంవత్సరం గతాన్ని పోలిస్తే 80% దాటి 85% వరకు కూడా పోలింగ్ అవుతుంది అనేది 2 రాజకీయ పక్షాల నుంచి కూడా మనకు వినిపిస్తున్నటువంటి మాట విజయ్. ఎస్ కోటిరెడ్డి, మరోవైపు ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా 10 లక్షలకు పైగా తొలిసారి ఓటు వేసేటువంటి యువకులు కూడా ఈసారి ఓటును వినియోగించుకోపోతున్నారు. ఇది కూడా 10 లక్షలకు పైగా అంటే ఒక చిన్న విషయం కాదని చెప్పుకోవాలి. దాంతో పాటుగా ఓట్ ఫ్రమ్ హోమ్ అనే ఒక సరికొత్త విధానాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చింది. వీటికి సంబంధించి ఎలా చూడాలి కోటిరెడ్డి? ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 4,14,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కూడా దాదాపు
ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో దాదాపు ఒక 56 నుంచి 60 నియోజకవర్గాల్లో కేవలం మహిళా ఓటర్లే ప్రాధాన్యం చూపించేటువంటి వాతావరణం ఉంది. అంటే పురుష ఓటర్ల కన్నా కూడా మహిళలు చాలా కీలకంగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉండడంతో అక్కడ అలా కనిపిస్తూ ఉంది. ఇక కొత్తగా అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఓటు హక్కు కల్పించే దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10 లక్షల మంది కొత్త ఓటర్లు వచ్చారు. ఈ కొత్త ఓటర్లంతా కూడా వాళ్ళు భావి జీవితాన్ని అంటే రీసెంట్గా విద్యారంగంలో కానీ ఇతర వాటిల్లో వచ్చినటువంటి మార్పులన్నీ కూడా వాళ్ళు చూసి ఉన్నారు. అలాగే డెవలప్మెంట్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చెబుతుంది విద్యారంగంలో తీసుకొచ్చినటువంటి మౌలికంగా తీసుకొచ్చినటువంటి మార్పులు విద్యా వ్యవస్థ, స్కూల్స్ వీటికి సంబంధించింది. అలాగే ఆ ఫీజు రియంబర్స్మెంట్ గడిచిన 5 ఏళ్లలో వచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకొని వాటి ద్వారా బయటకు వచ్చినటువంటి వాళ్ళే. అట్ ద సేమ్ టైము చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, అతను డెవలప్మెంట్కి ఉద్యోగ కల్పనకి ఏదో అవకాశాలు కల్పించాడు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఓవరాల్గా ఈ ఓటర్లు కీలకంగానే వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇంకొక కోణం కూడా చూడాల్సినటువంటి ఇది కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ప్రస్తుతం ఓటు వినియోగించుకునే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో సామాజిక సమీకరణాలు చాలా ఎక్కువగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో యువ ఓటర్లు కూడా దీనికి భిన్నంగా ఆలోచిస్తున్నారనేటువంటి పరిస్థితులు అయితే మనం గమనించట్లేదు. ఎక్కడ చూసినా కూడా ఈ సామాజిక సమీకరణాలు ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఇది యువ ఓటర్ల పైన కూడా ప్రభావం చూపించుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ 10 లక్షల మంది కొంతవరకు కొన్ని నియోజకవర్గాల్లో కీలకంగా వ్యవహరించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. అయితే ఖచ్చితంగా చెప్పాలి అంటే మాత్రం ఇప్పుడు పెద్ద వయసు వారు మహిళల నిర్ణయం మేరకే ప్రభుత్వాలకి అంటే ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది అనేటువంటి దానికి ఎక్కువగా అవకాశం కల్పిస్తుంది. అండ్ ఓటింగ్లో పాల్గొంటున్నటువంటి వాళ్ళలో కూడా మహిళల శాతమే ఎక్కువ కనిపిస్తూ ఉండడమే ఇందుకు నిదర్శనంగా మనం చూడాల్సి ఉంటుంది. విజయ్ రైట్ కోటిరెడ్డి. మరోవైపు ఇటు ఈవీఎంలకు సంబంధించి విశాఖలోని 153వ బూత్లో ఈవీఎం మొరాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటు హైదరాబాద్లో కూడా హబ్సిగూడలో కావచ్చు, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కావచ్చు కొన్ని ఈవీఎంలు మొరాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓటర్లు ఓటింగ్ కేంద్రానికి వచ్చి కొంత నిరాశతో వెనుదిరగాల్సినటువంటి ఒక పరిస్థితి నెలకొంది. అంటే టెక్నికల్గా ఎందుకు ఇటువంటివన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకోలేకపోతున్నారు, లేకపోతే చిన్న చిన్న సమస్యలే వాటిని ఈవీఎంలు మళ్ళీ సార్ట్అవుట్ చేసి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందా? ఏ విధంగా చూడాలి ఈ అంశాన్ని? ఖచ్చితంగా అంటే ఈ ఎన్నికలకు సంబంధించినంత వరకు ఎప్పుడు జరిగినా ఇవన్నీ కూడా ఈవీఎంలకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు తలెత్తడం అనేది కామన్గా జరుగుతుంది. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఖచ్చితంగా ఏ విధంగా ఉంటాయనేది ఎప్పుడు ఎవరూ చెప్పలేరు. ప్రతిసారి కూడా ఎన్నికలు స్టార్ట్ అవ్వగానే మొట్టమొదట మనకి 7 గంటలకి స్టార్ట్ అవుతాయి. 7, 8, 9 గంటల వరకు కూడా చాలా చోట్ల ఈవీఎంలకు సంబంధించినటువంటి మొరాయింపులు, ఆ ఈవీఎంలు పనిచేయలేదు అనేటువంటిది ఖచ్చితంగా మనకు వినిపిస్తూ ఉండేటువంటి మాట. అయితే దీనికి సంబంధించినంత వరకు టెక్నికల్గా సాంకేతిక సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉంటారు. వాళ్ళంతా కూడా వీటికి సంబంధించినటువంటి మళ్ళీ వాటిని రీస్టార్ట్ చేయడము లేదా అవసరమైతే ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి మరొక ఈవీఎంను పెట్టడం జరుగుతుంది. అయితే ఈ జాప్యంలో ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఓటర్లు ఇది ఇప్పుడు పూర్తయ్యేటువంటి పని కాదు, మళ్ళీ తర్వాత వద్దామనేటువంటిది వెనుదిరుగుతూ ఉంటారు తప్పితే ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో వాళ్ళు ఎవరు ఇచ్చేయరు. అయితే గతంతో పోల్చినట్లయితే నువ్వు 2014 కానీ 2019 కానీ ఇటీవల జరిగినటువంటి ఈ 2 శాసనసభ ఎన్నికలను కానీ పార్లమెంట్ ఎన్నికలను కానీ మనం పరిశీలించినట్లయితే గతంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా తక్కువ చోట్ల ఈవీఎంలు మొరాయించినటువంటి వాతావరణం ఉంది. అంటే సాంకేతికంగా గతంతో పోల్చినట్లయితే కొంత డెవలప్మెంట్ ఉంది. అయితే సాధారణంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఉపయోగించే దాంట్లో ఇలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వీటిని ఎప్పుడు కూడా షార్ట్అవుట్ చేస్తూ ఉంటారు. కాకపోతే అది అర్ధ గంటలో పూర్తవచ్చు, ఒక్కొక్క సందర్భంలో 2 అవర్స్ వరకు పడుతూ ఉంటుంది. అంతే తప్పితే మిగతా సమస్యలు ఏమీ లేదు. అక్కడ ఓటింగ్ ఇబ్బందులు కూడా తలెత్తవు. చివరికి అంటే ఈవీఎం పనిచేసేటువంటి అవకాశం లేదు అన్నప్పుడు ఆల్టర్నేటివ్గా మరొక ఈవీఎంని అక్కడ ఏర్పాటు చేసేందుకు ఎన్నికల కమిషన్ ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి స్టాండ్ బై కొన్ని ఈవీఎంలు ఉంచడం అనేది రొటీన్గా జరిగేటువంటి ప్రక్రియ. దానికి సంబంధించినటువంటి ఏర్పాటు ఖచ్చితంగా చేస్తుంది. కాబట్టి ఈ సమస్య పెద్దదిగా చూడాల్సినటువంటి అవసరం ఉండదు. విజయ్ రైట్. ఇకపోతే తెలంగాణ విషయాన్ని చూసుకున్నట్లయితే హైదరాబాద్లో 5.06% 9 గంటల వరకు ఓటింగ్ నమోదైంది. దాంతోపాటుగా సికింద్రాబాద్ స్థానాన్ని చూసుకున్నట్లయితే 5.4% ఓటింగ్ శాతం నమోదైంది. చేవెలలో 8కి పైగా ఓటింగ్ శాతం నమోదైంది. దాంతోపాటుగా మల్కాజ్గిరిలో 6.2% ఓటింగ్ నమోదైంది. మీరు ఇందాక చెప్పినట్లుగా కూడా హైదరాబాద్కు సంబంధించి అదే కంటిన్యూ అవుతోంది. గతంలో ఏదైతే హైదరాబాద్లో తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతూ వస్తుందో ఈసారి ఎంతగా ఎలక్షన్ కమిషన్ చైతన్యపరిచినా కానీ లేకపోతే పదే ఓటింగ్ చేయాలని చెప్తున్నప్పటికీ కూడా అదే పరిస్థితి మళ్ళీ రిపీట్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఓటింగ్ సరళిని చూసినట్లయితే ఏ విధంగా చూడాలి హైదరాబాద్ విషయాన్ని చూసుకుంటే? ఖచ్చితంగా ఎందుకంటే అర్బన్ ఓటరు ప్రతిసారి కూడా మనం ఇప్పుడు ఇటీవల కాలంలో కనుక చూస్తే ఇటీవలనే అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. నువ్వు ఎప్పుడు చూడు దీనికి సంబంధించినంత వరకు హైదరాబాద్ పార్లమెంట్ కావచ్చు, సికింద్రాబాద్ పార్లమెంట్ కావచ్చు, లేదంటే మల్కాజ్గిరి లేదా మెదక్
ఈ పరిధిలోకి వచ్చేటువంటి ఈ కాన్స్టిట్యున్సీల్లో ఎక్కడ చూసినా కూడా మనం వీటికి సంబంధించినంత వరకు 40 నుంచి 50% ఓటింగు మ్యాక్సిమం ఓటింగ్ పోల్ అయ్యారు అంటే 60% దాటి ఎప్పుడు పోల్ అయినటువంటి వాతావరణం మనకు కనిపించదు. అదే సందర్భంలో మనం రూరల్లో ఉన్నటువంటి అంటే మిగిలిన పార్లమెంట్లు ఈ 4 పార్లమెంటు స్థానాలను తీసేసి మిగతా 13 పార్లమెంటు స్థానాలను కనుక గమనించినట్లయితే ఎక్కడైనా సరే 8 నుంచి 10, 11, 12% కూడా వెళ్తూ ఉంటాయి. అంటే గ్రామీణ ఓటర్లో ఉన్నటువంటి ఓటరు చైతన్యం అర్బన్ ఏరియాల్లో లేదు అనుకోవడానికి కూడా లేదు. ఓటు యొక్క విలువ దాని ప్రాధాన్యత ఖచ్చితంగా అర్బన్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అయితే వీళ్ళలో కొంతవరకు ఉదాసీనత ఏర్పడడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటిది. ప్రజాస్వామ్యానికి ఇది చాలా ఇబ్బందికరం. అయితే గత కొంతకాలంగా ఈ పందా నుంచి మాత్రం అర్బన్ ఓటరు పర్టిక్యులర్గా హైదరాబాద్కు సంబంధించినటువంటి ఓటరు ఎక్కడ కూడా దృష్టి పెడుతున్నటువంటి దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ 45%, 48%కి పరిమితమైనటువంటి చాలా శాసనసభ నియోజకవర్గాలు. సో ఈ వాతావరణం నుంచి పర్టిక్యులర్గా హైదరాబాద్ మాత్రమే ఎక్కువ కనిపిస్తూ ఉంది. సాధారణంగా హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు లేదా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉంటారనేటువంటి అభిప్రాయం కూడా కొంత ఉంది. నిజం కూడా అది. ఇక్కడ అంటే ఉపాధి అవకాశాల కోసం వచ్చేటువంటి తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ఇట్లా వచ్చి రకరకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ కొంతమందికి ఓటు హక్కు ఉంటుంది. అయితే వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు పాల్గొనడానికి అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్ళినటువంటి ఈ వ్యక్తులంతా కూడా ఇక్కడ ఓటు హక్కులు వినియోగించుకునేటువంటి అవకాశం లేదు. సో ఆ విధంగా కూడా కొంత ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా అయితే గతంతో పోల్చినా కూడా ఎప్పుడు ఇక్కడ హైదరాబాద్కు సంబంధించినటువంటి ఓటరు ఎన్నికల్లో పూర్తి స్థాయిలో 80-90% పాల్గొన్నటువంటి వాతావరణం అయితే ఇప్పటివరకు రాలేదు. అది ముందు మరి కొంతవరకు ఈ ఓటర్ చైతన్య కార్యక్రమాల ద్వారా మరింత ముందుకు ఏమైనా వస్తారనేది మనం చూడాల్సి ఉంటుంది. అయితే ప్రధానంగా మాత్రం ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ ఓటు హక్కు ఉన్నప్పటికీ వాళ్ళ సొంత రాష్ట్రాల్లో, సొంత గ్రామాల్లో వినియోగించుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపించుతూ ఉన్నటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంది. దాని కారణంగా కూడా కొంత ఓటింగ్ శాతం తగ్గుతుంది అనేది ఖచ్చితంగా కనిపిస్తున్నటువంటి విషయం. విజయ్, రైట్. ఫైనల్గా అసలు ప్రముఖులకు సంబంధించి రాజకీయ ప్రముఖులు కావచ్చు, లేకపోతే ఇతర ప్రముఖులు కావచ్చు, ఎవరెవరు ఇప్పటి వరకు వాళ్ళ ఓటు నమోదు చేసుకున్నారు కోటిరెడ్డి? 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి అందరూ దాదాపు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒకరిద్దరు మినహా అంటే కొద్ది మంది మాత్రమే వాళ్ళు ఎన్నికల అన్ని బూతుల పరిశీలనలో ఉండి తప్పితే మిగతా అన్ని చోట్ల కూడా అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు దాదాపుగా అన్ని చోట్ల అంటే ఇక్కడ పార్టీ అధ్యక్షులందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగతా చోట్ల కూడా దాదాపు వినియోగించుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కూడా ప్రధాన పార్టీల నాయకులందరూ అంటే జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు. ఇక హైదరాబాద్కి సంబంధించి సెలబ్రిటీలు కూడా చిరంజీవి దగ్గర నుంచి అల్లు అర్జున్ వరకు, ఎన్టీఆర్ దగ్గర నుంచి మిగతా అంతా కూడా వాళ్ళ పోలింగ్ బూతుల్లో అటెండ్ అవ్వడం, ఈ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ఓవరాల్గా అంటే ఇప్పటికే మార్నింగ్ సెషన్లోనే వీళ్ళంతా పూర్తయ్యారు. ఈవినింగ్ సెషన్లో ఎక్కడైనా మిగిలిపోయినటువంటి వ్యక్తులు కొంతవరకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కనిపిస్తుంది. విజయ్, రైట్. థ్యాంక్ యూ కోటిరెడ్డి.